చక్కని ప్రవృత్తితో అమాత్యులను మంత్రులను సంతోషింపచేయాలి, ప్రజలందరినీ మెప్పించాలి. రాజుగా ఉన్నవాడు కోష్టాగారము ఆయుధాగారం ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి. ప్రజలను బాగా చూడాలి, వారికి అన్నీ చేకూర్చాలి. అలాగే కోష్టాగారం అంటే కోశాగారం, ఫైనాన్స్ కూడా ఏం చేయగలం? కోష్టాగారం ఫుల్ ఉండాలి, ఆయుధాగారము ఫుల్ ఉండాలి. ఎప్పుడు ఆయుధాలు నిండుగా ఉండాలి. ఆయుధాగారంలో, కోశాగారంలో ధనం నిండుగా ఉండాలి. అర్థమైందే? అయి ఉండదు. ధనం నిండుగా ఎప్పుడు ఉంటుంది? ప్రజలు ప్రేమగా ఇచ్చినప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఆయుధాలు నిండుగా ఉంటాయి? యుద్ధం చేయకుండా ఉంటే ఉంటాయి. ఏ యుద్ధం లేకుంటే ఆయుధాలు నిండుగా ఉంటాయి. యుద్ధం ఉంటే ఆయన కర్తవ్యం కదండి. అంటే ఎవరి మీదికి అకారణంగా యుద్ధానికి వెళ్లకు, శత్రుత్వాన్ని పెంచుకోకు, అందరితో మైత్రి పెంచుకో. అందరితో మైత్రి పెంచుకుంటే సామంతులు తమకు తాముగా వచ్చి పన్నులు కడతారు. కోశాగారం నిండుతుంది, ఆయుధాలు ఫుల్లుగా ఉంటాయి. యుద్ధం చేయడం మొదలు పెడితే వారు డబ్బు ఇవ్వరు, డబ్బు ఉండదు, ఆయుధాలు ఉండదు. ఒక చిన్న మాటలో ఇంత నీతి చెప్పాడు దశరథ మహారాజు గారు. ఎంత గొప్ప ఆలోచించండి, ఎంత పండితుడే దశరథ మహారాజు గారు. రాజ్య పరిపాలనలో ధనాగారాన్ని, ఆయుధాగారాన్ని నిండుగా ఉండేలా చూసుకో. అది మంచి రాజు. అంటే అకారణంగా ఎవరితో యుద్ధం చేయకు, సామంతులందరినీ ప్రేమించు, వారి ప్రేమను పొందు, ప్రజలను ప్రేమించు. అలాగే వీరి ప్రేమను కూడా నీవు పొందు. ప్రజలను, సామంతులను పొందాలి, వీరిని కూడా పొందాలి. ధనం బాగా ఉంటుంది, ఆయుధాలు బాగా ఉంటాయి. దీన్ని అంటారు చిన్న మాట పెద్ద భావం. వాళ్ళు అలాగే చెప్పారు మరి రాజైన వాళ్ళు. అందుకే ఇష్టానురక్త ప్రకృతి, ప్రజలకు ఇష్టపాత్రుడవు కావాలి, ప్రీతిపాత్రుడవు కావాలి. ఇలా ఎవడు రాజ్యాన్ని పరిపాలిస్తాడో అతన్ని అందరూ ప్రేమిస్తారు, అందరూ మిత్రులవుతారు. కాబట్టి నాయనా, నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకో. మొదలు నిన్ను నీవు పరిపాలించుకో, తర్వాత ప్రజలను. రాజు ఏం చేయాలి? మొదలు తనను తాను నియమించుకోవాలి. నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటే ప్రజలు బాగుంటారు. నిన్ను నీవు నియమించుకో, నిన్ను నీవు పాలించుకో. నిన్ను పరిపాలించుకున్న తరువాత వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇలా నీవు ప్రవర్తించవలసింది. నీ వాక్యాలు ఇవన్నీ చెబుతూ ఉంటే రాముని ఫ్రెండ్స్ విన్నారన్నమాట. అక్కడే ఉన్నారు. మా ఫ్రెండ్ రాజవుతున్నాడు, ఇంకా రాజ్యం అంతా మాదే కదా అని ఊరుకోక ఈ మంచి వార్త మొదలు అమ్మకు చెప్పాలి. ఎవరమ్మకు? రాముని అమ్మకు చెప్పాలి అని వారు పరిగెత్తుకొని వెళ్లి కౌసల్యాయై నివేదయన్, అమ్మా రేపు రాముడికి యవరాజ్య పట్టాభిషేకము దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించారు. ఆమె ఆ మాట వినగానే పరమానందంతో బంగారాన్ని, ఆవులను, ధనములను యథేచ్ఛగా దానమిచ్చేసినది. అది అభివాద్య రాజానం రథమారుహ్య రాఘవ యయౌ స్వంజుతిమాన్ వేస్మా జనౌహై ప్రతిపూజిత. ఈ మాట విన్న తర్వాత రాముడు లేచి రాజుగారికి నమస్కారం చేసి వారి ఆజ్ఞను పొంది రథంతో మళ్ళీ తమ అంతఃపురానికి తాను వెళ్ళాడు. అలా రాముడు వెళ్లితే దేవాన్ సమానర్చు అభిప్రహృష్టా, ప్రజలు కూడా వెళ్లి అందరూ కలిసి దేవతలను ఆరాధించారు. అంటే ఈ కార్యక్రమానికి ఎలాంటి అడ్డు రాకుండా రేపు ఎలాగూ మా రాముడిని రాజుగా చేయవయ్యా. రాజు కంటే, రాముడి కంటే, కౌసల్య కంటే, తక్కిన వారి కంటే ప్రజలు మొదలు దేవుళ్ళని ఆరాధించారు. మా రాముడు రేపు తప్పకుండా యువరాజు కావాలి. ఈ వృత్తాంతం ఉంటే గజేశ్వరునికో పూయా పౌరేషు సహ మంత్రిభి మంత్రయిత్వత్త చక్రే నిశ్చయజ్ఞ స నిశ్చయం. పౌరులు వెళ్లిపోయారు, రాముడు వెళ్లిపోయాడు, మంత్రులు వెళ్లిపోయారు, మరి రాజుగారు వెళ్లిపోకూడదు కదా.
అన్ని ఏర్పాటు చేయాలి పట్టాభిషేకాన్ని. అందుకోసమని ఈ మహానుభావుడు అందరితో కలిసి మళ్ళీ ఆలోచన మొదలుపెట్టాడు. రేపు మనం పట్టాభిషేకం అనుకుంటున్నాం కదా, రేపు నావాడు యువరాజు అవుతాడు కదా, అయినప్పుడు దీనికి కావలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ నేను చెయ్యాలి అని మహానుభావుడు రాజు అంతఃపురానికి ప్రవేశించి మళ్ళీ రామచంద్రుణ్ణి పిలిచాడు. నాయనా రావలసింది. అతను వచ్చినటువంటి దాన్ని రాముణ్ణి పిలవగానే ఎవరు తేవాలి? రాముణ్ణి మన సుమంతుడే తేవాలి. సుమంతుడు రాముడి దగ్గరికి వెళ్లి ద్వారపాలకులతో ఆమోదించబడి తమువాచ తతసూత రాజా త్వాం ద్రష్టుమిచ్చతి. చమత్కారం ఏమిటంటే, ఇప్పటిదాకా నాన్నగారు పిలిస్తే సుమంతుడు వెళ్లి రామచంద్ర నాన్నగారు పిలుస్తున్నారు రావయ్యా అని పిలుచుకొని పోయేవాడు. ఇప్పుడేం చేయాలి? ద్వారం దగ్గర ఆగాలి. ద్వారపాలకులు చెప్పాలి నేను వచ్చాను చెప్పబోయాను. సరే చెప్పాడు. ఆయన వచ్చాడు. రాముడు చెప్పమంటాడే, అయ్యా రాజుగారు మిమ్మలను చూడాలనుకుంటున్నారు, అది వస్తారా? రావటం రాకపోవటం మీ ఇష్టం. తత్ర ప్రమాణంచ భవాన్ గమనాయ ఇతరాయవా. వెళ్ళటమో మానటమో అది నీ ఇష్టం. రా అనకూడదు. రేపు రాజవుతున్నాడు. నిన్న ఏం మాట్లాడేవరా చదివి మొదలు పెడితే గట్టేం కావాలి? ఎందుకు వచ్చిన వాళ్ళ బాబు, నాన్నగారు చూడాలనుకుంటున్నారు, వస్తారు రారో మీ ఇష్టం అని మర్యాదగా చెప్తే ప్రేయు రాజభవనం. మళ్ళీ రాముడు సంతోషంతో రాజుగారి భవనానికి వెళ్ళాడు. లోపలికి ప్రవేశించినటువంటి మహానుభావుణ్ణి రాజు పరమానందంతో చూచాడు. నమస్కారం చేస్తున్న వాణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకుని కూర్చునాసనంలో కూర్చోబెట్టి, రామ వృద్ధోస్మి వయస, నేను వయస్సులో వృద్ధుణ్ణయ్యాను, చాలా కాలం 60,000 ఏళ్ళు అనుభవించాను, ఇంకా ఏం కావాలి ఇంతకన్నా ఎక్కువ? ఇంత దీర్ఘాయుష్యంలో ఉన్నాను, అన్ని భోగాలు నేను అనుభవించినాను, భోజనంతో తాంబూ దక్షిణతోటి 100 యజ్ఞాలు నేను చేశాను, వాటి ఫలితము నాకు నచ్చిన ఇష్టమైన ఉత్తమ సంతానం నాకు కలిగింది, నేను ఉత్తమ దానాలు కూడా చేశాను, అనేక భోగాలన్నీ అనుభవించాను, ఇంకా నేను చేయవలసిందంటూ ఏమీ లేదు, అనుభవించవలసిందంటూ ఏమీ లేదు. ఏమైనా ఉంటే ఒక్కటే ఉంది, నీ పట్టాభిషేకం. నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయటం కంటే నాకు కర్తవ్యం ఇంకొకటి లేదు. నేను ఉండగా నిన్ను యువరాజుగా చూడటం కంటే ఇంకో కోరిక లేదు నాకు. ఇంతకంటే రాజపితగా ఒక్క బిరుదు పొందితే చాలు. రాజుగా పొందాను, మహారాజుగా పొందాను, చక్రవర్తిగా పొందాను, ధర్మరాజుగా పొందాను, రాజుగారి తండ్రిగా ఒక్క పోస్టు ఉంది ఖాళీ, అదొక్కటి నేను తీసుకుంటే సరిపోతుంది. అదొక్కడే నా కర్తవ్యం, ఇదొక్కడే నేను పొందవలసినది. ఇది పెద్ద కష్టమైంది కాదు, ప్రజలు కోరకుంటే కష్టం. కానీ ఈనాడు నిన్ను ప్రజలందరూ రాజు కావాలని కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకే నేను నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను. ఈరోజు ఇదే సమయంలో నేను ఘోరమైన ఉత్పాతాలను చూస్తున్నాను, అలాగే దుస్వప్నాలను చూస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా ఏదో కొంత అశుభం, అనిష్టమైన వ్యవహారం ఏదో జరగబోతుందని సూచిస్తున్నారు. ఇలాంటి నిమిత్తాలు కనపడ్డప్పుడు అయితే రాజుకు మృత్యువు లభిస్తుంది, రాజువు మరణిస్తాడు, లేదు మరణమంత గొప్ప ఆపదను పొందుతాడు. అందుకే నా మనస్సు, నా బుద్ధి పక్కదారి పట్టక ముందే నీవు యువరాజుగా పట్టాభిషేకం చేసుకో. ఆలోపే చేస్తున్నాను. రేపు మంచి రోజు, చంద్రుడు రేపు పుష్యమిలో ఉంటాడు. ప్రాణులందరికీ రేపు
హితాన్ని కలిగిస్తాడు. ఆ సమయంలో నిన్ను నేను తత్ర పుష్యే అభిషించస్వ మానయస్వ. మనస్త్వరయతీవ మాం. పుష్యమీ నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో నీవు నిన్ను అభిషేకం చేసుకో. నా మనస్సు తొందర పెడుతూ నక్షత్రం లేవరా తొందర పెడుతూ ఉంది. సమస్తం మనస్త్వరయతీవ మాం అభిషేక్యామి యవరాజ్యే. అందుకే నేను రేపు నిన్ను అభిషేకం చేస్తాను యువరాజుగా. అందుకే నీవు ఈ రాత్రి ఉపవసించాలి. ఒకడవు కాదు, కోడలుతో కలిసి. సీత, నీవు ఈ రాత్రి ఉపవసించాలి. ఈనాటి నుంచి నిన్ను నీ మిత్రులు జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి శుభకార్యాలకు, మంచి పనులకు చాలా విఘ్నాలు వస్తాయి. ఊహించని విఘ్నాలు చాలా వస్తాయి. మరొక మాట, మేనమామ గారింటికి పోయిన భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను. భరతుడు మంచివాడే. ఈ భ్రాత, నీ సోదరుడు నీ మీద బాగా ప్రేమ ఉన్నవాడు, నా మీద భక్తి ఉన్నవాడు. వాడు సజ్జనుడు, సత్ప్రవృత్తి గలవాడు, పెద్దలను అనుసరించేటువంటి మహానుభావుడు. కాని కిన్ను చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతం. మానవుల స్వభావము ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కదా. మానవుల చిత్తము అనిత్యం. సతాంచ ధర్మనిత్యానాం కృతశోభిన సంశయ. ఎంత మంచివారైనా, ఎంత ధర్మ ప్రవర్తకులైనా ఎదుటివారి ప్రవృత్తిని బట్టి మనస్సు ఉంటుంది సరే. అయ్యా నమస్కారం అండి అంటే మనం ఏమంటాం? నమస్కారం అండి అంటాం. లేదా బుద్ధి లేదంటే ఏమంటాం? ఏమంటున్నావు అంటాం. అక్కడ నీ మనసు ఏం లేదు, వాడు చెప్పిన నువ్వు చేస్తావు. వాడు గౌరవిస్తే ఆనందిస్తావు, వాడు దూషిస్తే కోపిస్తావు. మనసు నీదే వాడిదా? నీ మనస్సును వాడాడిస్తున్నాడు. అందుకే వాల్మీకి మనస్సుకు బిరుదు ఇచ్చాడు, కృతశోభి. చక్కని టైటిల్. చేసిన దానితో శోభించేది మనస్సు, చేసిన పనితో శోభించేది. దండం పెట్టాం సంతోషిస్తాం, తిట్టాం బాధపడతాం కదా. దండం పెట్టినా తిట్టినా ఒక తీరుగా ఉన్నవాడు ఉత్తముడు. అలా ఉంటారా? ఎందరుంటారు? ఎందరు ఉంటారు. కాబట్టి భరతుడు మంచివాడు కావచ్చు. చూడండి ఎంత జాగ్రత్త చెప్తున్నది, అది ఎంత రాజనీతి. భరతుడు మంచివాడే, బుద్ధిమంతుడే, అన్నగారంటే ప్రేమే ఉంది. వాడు మంచివాడైతే మాత్రం వాడున్న చోటు మంచోటు కావాలి. ఎక్కడుంది? అక్కడున్నవాడు నూరిపోస్తే వీడేమవుతాడు? అరే నాన్న, మీ అమ్మ పెళ్ళెప్పుడు అమ్మ అడిగిందిరా, మీ తాతగారు అడిగారు, పదవిలేక నీకు చేస్తేనే పెళ్లి చేస్తా ఆయన ఒప్పుకున్నాడు, దశరథుడు ఒప్పుకున్నాడు, మరి నువ్వు ఇక్కడే ఉన్నావు, ఏమన్నా చేస్తారా? ముందు వెళ్ళు, రాజ్యం నీ హక్కు, మీ అమ్మకి ఇచ్చాడు వరం. అక్కడి వాళ్ళు చెప్పితే వీడు మారడని నమ్మకం ఏంటి? వాడు మంచివాడే, మనసు మంచిది కావద్దండి. బాగుంది ముచ్చట. భరతుడు మంచివాడేనండి, మనసు మంచిది కావద్దా? మనసు మంచిది కాదు, కృతశోభి. చేసిన దాన్ని బట్టే ప్రవర్తిస్తుంది. అందుకే వాడు రాకముందే పట్టాభిషేకం చేసుకుంది. స్పష్టంగా చెప్తున్నారు దశరథుడు. ఆయనకు తెలుసు, ఆయనకు ఇది అడ్డు వస్తుంది, ఉత్పాతాలు వస్తున్నాయి, ఇది ఏమవుతుందో ఏదో ఉంది బాబోయ్, కాబట్టి త్వరగా పని ముగిద్దాం. అందుకే దశరథుడు ముహూర్తం, వారం, వర్జం ఏమి లేదు, రేపు పుష్యమి సంపత్తారు, చైత్రమాసం బాగుంది చేసి అలా ప్రవర్తించాడు. ఇత్యుక్త శోభ్యనుజ్ఞాత శోభావిన్యభిషేచనే. ఇలా దశరథ మహారాజు గారు చెప్పితే ఈ మహానుభావుని ఆజ్ఞను పొంది మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు. నిష్క్రమ్య అప్పుడు మాతురంతఃపురం యయవు, తల్లిగారి దగ్గరికి వెళ్ళాడు.
అమ్మా, నాన్నగారు నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం ఇచ్చారు, రేపు యవ్వరాజు అభిషేకం చేస్తారట. ప్రజాపాలన కర్మని నియుక్తోస్మి అంటాడు. అంబ పిత్ర ప్రజాపాలన కర్మని నియుక్తోస్మి. నన్ను రాజును చేశాడని లేదు, నాన్నగారు నాకు ఉద్యోగం ఇచ్చారు, ప్రజలను పరిపాలించే ఉద్యోగం. అవునండి, అలా చెప్పాడు. ప్రజాపాలన కర్మని అంబ పిత్ర నియుక్తోస్మి. ప్రజలను పరిపాలించే కర్మలో నాన్నగారు నన్ను నియమించారు. అందుకే వాగ్యత దేవతా గారి దర్శయంతీం అయాచితీం. ఈ మహానుభావుడు రాముడు కౌసల్య అంతఃపురానికి వెళ్లేసరికి అప్పుడే ఆమె పూజలో కూర్చుంది. రేపు మా అబ్బాయి పట్టాభిషేకం నిర్విఘ్నంగా కావాలి అని మౌనవ్రతం కూర్చొని స్వామిని యథేచ్ఛగా పూజిస్తూ ఉంది. బ్రాహ్మణుని పిలిపించి యజ్ఞము చేయిస్తుంది, హోమం చేయిస్తుంది. ఎందుకంటే అందరికంటే తొందరగా వరం ఇచ్చేవాడు అగ్నిహోత్రుడు. ప్రచరదైవం కదండి, ప్రచరదైవం ఆయన. వీళ్ళు వస్తారు, రాడు, కనపడరు, ఆయన ఎదురు కనపడతారు, ప్రయోగానే వస్తారు. స్వాహ అంటే అమంతా అందుకుంటాడు, మన విజయం తీసుకుంటాడు, మన ప్రయోగాన్ని వస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. ప్రత్యక్ష దైవం అగ్నిహోత్రుడు. అందుకే హోమానికి యజ్ఞానికి ఉన్నంత పవర్ మరి దేనికి లేదు. ఆ విషయం తెలుసు కాబట్టి కౌసల్య అబ్బాయి పట్టాడు అనగానే యజ్ఞం మొదలుపెట్టింది. ధ్యానంలో మహానుభావురాలు కూర్చుంది. సరిగ్గా ఈ సమయంలోనే యజ్ఞంలో కూర్చొని ఉండగా ఈ మహానుభావుడు వచ్చాడు. ఆమె యజ్ఞం పూర్తి చేయగానే అంబపిత్రాన్ని యుక్తోస్మి ప్రజాపాలన కర్మణి సవితా స్వహ అభిషేకం. రేపు నాకు అభిషేకం జరుగుతుంది. నాన్నగారు చెప్పారు, ఈరోజు రాత్రి నేను నా భార్య ఉపవాసం ఉండాలట, స్వామిని ఆరాధించాలట. ఇలా ఉపాధ్యాయుడు చెప్పారని మా నాన్నగారు చెప్పారు. అయినా ఏం చేయాలో నాకేం తెలుసు. గురువు గారు చెప్పారు, నాన్నగారు చెప్పారు. నువ్వు మహారాణివి, నా తల్లివి. యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేయొచ్చు. ఏం చేయాలో మాకేం తెలుసు, మీకు తెలవాలి కదా. అన్ని హితములు, శుభములు, ప్రియములు, సకల దేవతారాధనను మీరు జరిపించవలసింది. ఇంత మాట చెప్తే ఆ తల్లికి ఎంత ఆనందం అండి. ఆనంద బాష్పాలతో ఆ మహానుభావురాలు వత్సరామ చిరంజీవ హతాస్తే పరిపంథిన. ఆయన చల్లగా బ్రతకురా బాబు, ఈనాటితో నీ శత్రువులందరూ నశించారు, నీవు రాజుగా కాపోతున్నావు, నీవు ఉత్తమ నక్షత్రంలో నాకు కుమారుడిగా పుట్టావు, దశరథ మహారాజును నీవు నీ గుణములతో మెప్పించావు, నీ ఓపిక, నీ పరాక్రమం, నీ శీలం అన్నీ ఉత్తమములు అని తల్లి కుమారుణ్ణి పొగిడి లక్ష్మణేమాం మయా సార్ధం ప్రసాది త్వం వసుంధర. వెనకనే ఉన్నాడు. ఎవరాయనే? లక్ష్మణస్వామి. ఒకడున్నాడు, రాముడు ఎక్కడికి పోయినా, సభలకు పోయినా ఒకడున్నాడు, ఎక్కడ పోయినా ఒక వెంబడే ఉంటాడు. అప్పటిదాకా మాట్లాడని రాముడు అమ్మగారు ఆశీర్వాదం తీసుకొని, లక్ష్మణ అంతా విన్నావు కదా, రేపటి నుంచి రాజ్యం నీదే, నాదనుకోకు, నీవు నాతో కలిసి నీవు కూడా రాజ్య పరిపాలన చెయ్యి, అంతా నీదే రాజ్యం. ఇక నేనంటే నువ్వే, నువ్వంటే నేనే, మనకి ఇంకడ్డే ఉంది. ఎందుకంటే నేను మీలాంటి వాళ్ల కోసమే రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను, నా కోసం కాదు. ప్రజలు బాగుండాలి, ప్రజాక్షేమం కావాలి, ప్రజల క్షేమం కలిగించే మీరందరూ బాగుండాలి. అందుకే మయా సార్థం ప్రసాది, నాతో కలిసి నీవు కూడా రాజ్యాన్ని పరిపాలించు. ఎందుకు? ద్వితీయం మే అంతరాత్మానం. ఎవరయ్యా అంటే నా రెండో అంతరాత్మవు నువ్వు. నాకు రాజ్యం వచ్చిందంటే నీకు వచ్చినట్టే కదయ్యా, నీకు వేరే రావాలి నా రాజ్యం అంటే సూచన అన్నమాట. గమనించండి జాగ్రత్తగా. ఈనాడు రాజ్యం వచ్చినది అనగానే నాకు రాజ్యం వస్తే నీకొచ్చినట్టే, నువ్వు పరిపాలన చేయాలి, నాకు నువ్వు రెండో అంతరాత్మవు అని ముందే కాళ్లకు బంధం వేశాడు. ఎందుకంటే తెల్లారి ఆయనకు అడిగి వస్తుంది అరణ్యవాసం, అది కూడా ఆయనకు వచ్చినట్టే కదా.
కాదా? రాజ్యం వస్తే మురువాటం కాదురా బాబు, రేపు అడవికి పోవాలన్నా నా ఎంబడి నువ్వే రావాలి. నా రెండో అంతరాత్మయ్యా. ఇది ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యగా అంటే అర్థం ఇది. అని చెప్పుకోలేదు. రాముడు ముందు ముందు ఆలోచించి మాట్లాడతాడంటే ఇది అన్నమాట. ఇవాళ రాజుగా అయితే నువ్వు రాజువే, నేను అడవికి పోతే నువ్వు అడవికి రావన్నా ఎంబడి. అంతరాత్మ కదయ్యా, నీవు నా ద్వితీయ అంతరాత్మవు. జీవితం రాజ్యం త్వదర్థమభిరోచయే. నా బ్రతుకును కానీ నా రాజ్యాన్ని కానీ నీ కోసం కోరుతున్నాను, నా కోసం కాదు. నేను రాజు అయ్యేది నీ కోసం, నేను బతికేది నీ కోసం, నేను పరిపాలించేది నీ కోసం. అంటే నీవేనా అంతరాత్మ, నీవు నాకు బహిప్రాణము అని లక్ష్మణస్వామిని ఓదార్చి తల్లికి నమస్కారం చేసి వారి ఆజ్ఞను పొంది సీతాంజేయవు స్వంచ నివేశనం, సీతను కూడా ఆమోదింపచేసి తమ ఇంటికి తాను, అంతఃపురానికి తాను వెళ్లిపోయాడు. దశరథ మహారాజు అంటే మనకు అయోధ్యాకాండలో ఒక 15 సర్గల వరకు ప్రక్రియ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అయోధ్యాకాండను పట్టించుకోరు. భాగవతంలో కూడా 2-3 స్కందాలను పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అర్థం కాదు. ఏం చేస్తారు? అంతా సృష్టి, అంతా తత్వం, మొత్తం వేదాంతం. ఈ శరీరం ఎలా ఏర్పడింది, అవయవాలు ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, అధిష్టాన దేవతలేమిటి, అవి చేసే పనులేమిటి, ఇదంతా చెప్తాడు. మనకెందుకు అవన్నీ? అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, పిల్లలు పుట్టారా, ఇంతే కదా. అది మనకెందుకు? కానీ ప్రేమ ఎలా వస్తుంది? పరమాత్మ ఒప్పుకుంటే ప్రేమ వస్తుంది. నకేవలం పత్యు ఆదరేణ పతి ప్రియతమో భవతి. పత్యు కామేన, నకేవలం పత్యు కామేన పత్ని ప్రియతమా భవతి అంటాడు బృహదారణ్యక ఉపనిషత్తులో. ఈ అమ్మాయి, ఈ భార్య నన్ను ప్రేమించాలి, నాకు భార్య ఇష్టురాలు కావాలి అని భర్త కోరితే ఇష్టురాలు కాదు. అలాగే ఈ భర్త నావాడు కావాలి, నాకు ఇష్టుడు కావాలి, నన్ను ప్రేమించాలి అని భార్య కోరితే భర్త ఇష్టుడు కాదు. బ్రహ్మణ కామేన పతి ఇష్టో భవతి. పరమాత్మ వీరిద్దరూ అనురాగంగా ఉండాలనుకుంటే ఉంటాడు. బ్రహ్మణ కామేన, భర్త కామంతో కాదు, భర్త కోరికతో కాదు, భార్య కోరికతో కాదు, పరమాత్మ కోరికతో. అందుకే పెళ్లికి ముందెవరిని పూజించాలి? పరమాత్మ పూజించాలి. అమ్మాయిని అబ్బాయిని కాదు, వారి ప్రేమను కాదు. భగవంతుణ్ణి పూజించి స్వామి వీరిద్దరు భార్యాభర్తలుగా ఉండేలా నువ్వు చూడవయ్యా, నీ మనరాజనం చేయవయ్యా, వీళ్ళు బాగుంటారని కోరుతాం. కాబట్టి ఎవరు బాగుండాలి అంటే ఎవరు కోరాలి? పరమాత్మ కోరాలి. ఈ వృత్తాంతం మనము తరుచుకున్నది ఒకటి, పరమాత్మ జరిపేది ఒకటి. పరమాత్మ లోకహితం కలిగిస్తాడు, మనకు హితాన్ని కలిగిస్తాడు. మనం ప్రియం కోరుతాం, హితం కోరము. పరమాత్మ కలిగించేది తాత్కాలికంగా అందరికీ కష్టమైన, నష్టమైన, బాధైన తరువాత హితం కలుగుతుంది అనే సత్యం చెప్పడానికి అయోధ్యకాండ ప్రవర్తించినది. దశరథ మహారాజు మా అబ్బాయి రాజు కావాలన్నాడు, ప్రజలు రాముడు రాజు కావాలన్నాడు, సీత నా భర్త రాజు కావాలన్నాడు, లక్ష్మణుడు మా అన్న రాజు కావాలన్నాడు. లోకమంతా కోరింది. వీరందరికీ ఇది ప్రియం. పరమాత్మ ఏం చేశాడు? అని అడుగు తీసుకొని పోయాడు. అది హితం. ఇక్కడ రాజుగా ఉన్నా అక్కడ వాడు పరిపాలన చేస్తుంటే రావణాసురుడు ఈయన రాజ్యం ఏం నడుస్తుంది? భూమండలంలోని 3 భాగాలు అశాంతితో, ఆవేదనతో మ్రగ్గుతూ ఉంటే ఒక్క కోసల రాజ్యం బాగుంటే మంచిదేనా?
ఇదేనా కావలసింది? ఇక్ష్వాకులు చతుస్సముద్ర వేల వలైత భూమండలాధిపతులు. ఒక్క అయోధ్యకు కాదు, ఒక్కోసారి దేశానికి కాదు, 4 సముద్రాలతో ఉన్న భూమి అంతా ఇక్ష్వాకులు. ఈ భూమండలంలో ఎక్కడ అశాంతి ఉన్నా అది వీళ్ళకే. కాబట్టి భూమండలం అంతా శాంతి కలిగించి అప్పుడు రాజవుతాడు. ఇష్టం వేరు, హితం వేరు. అయోధ్యాకాండ విని మనం నేర్చుకోవలసినది, మనం కోరుకున్నది జరగకుంటే దీనివల్ల న్యాయంగా మనకు లాభం లేదన్నమాట. మనకేదో ఇంకా మేలు పరమాత్మ చేస్తున్నాడు. పరమాత్మ ఇచ్చేదాన్ని సంతోషంగా తీసుకుందాం, అదే మనకు హితము. మనం కోరిన దాన్ని ఇవ్వటం లేదని పరమాత్మను నిందించకండి, దూషించకండి, భక్తిని విడిచిపెట్టకండి. పరమాత్మ మీవాడు. పరమాత్మ మీకు హితాన్ని కలిగిస్తాడు. మీకు తెలియని అప్రియాన్ని తొలగించడానికే కష్టపెట్టాడు. ఈ సిద్ధాంతం చెప్పటానికి అయోధ్యకాండ ప్రవర్తించినది. అందుకే స్కాంద పురాణంలో అయోధ్యాకాండ పారాయణం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నాడు. సిరులు, సంపదలు, భోగములు కాదు, ఆత్మజ్ఞాన కామి అయోధ్యాం పఠేత. ఆత్మజ్ఞానానికి అయోధ్య సంబంధం అంత రాజ్యము, సవతులు, కొట్లాడలు ఇవే కదా. అంటే అదే ఆత్మజ్ఞానం. మరి ఇంద్రియాలతో కొట్లాడ, మనస్సుతో కొట్లాడ, బుద్ధితో కొట్లాడ, అవయవాలతో కొట్లాడ, అంతా కొట్లాడే. అన్ని గెలిస్తే ఆత్మజ్ఞానం. అందుకే అయోధ్యకాండలో ఒక 7-10 సర్గలు జాగ్రత్తగా విందాం, మనకు స్వరూపం తెలుస్తుంది. కథలో పడ్డామనుకోండి, రాముడు అయోధ్య దాటాడు అంటే ఇక కథే కథ. చాలా వేగంగా మనం దాన్ని లాక్కొని పోవచ్చు. గచ్చోపవాసం కాకుస్థం కారయాజ్యత పోతన. అప్పుడు వశిష్ఠ మహర్షిని దశరథుడు మళ్లీ పిలిచాడు. అయ్యా గురువుగారు, సీతారాములను ఈ రాత్రి ఉపవాసం చేయించండి, ఆరాధన చేయించండి అని ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి అలాగే అని వెళ్లి వారితోటి ఆ వ్రతాన్ని చేయించాడు. అతని ఆజ్ఞను పరిపాలిస్తూ రాముడు అభ్యేచ్య త్వరమానోద రథాభ్యాసం మనీషిభి. వశిష్ఠ మహర్షి రాముడి అంతఃపురానికి వచ్చాడు, అంటే రాముడి నివాసానికి వచ్చాడు. ఆయనే వస్తాడులే ఊరుకోలేదు రాముడు. గురువు గారు వచ్చారు అనగానే పరిగెత్తుకొని వచ్చాడు. ద్వారం దగ్గరికి వచ్చి చేయి అందించి రథానికి కిందికి దింపాడు. అది గురువు గారు కదా. దిగగానే నమస్కరించాడు, లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కూర్చోబెట్టి పాద ప్రక్షాళనము, అర్ఘ్యము గైర అన్ని పూజలు ఆ మహానుభావుడు ఆయన చేశాడు. ఆ పూజను పొంది వశిష్ఠుడు ప్రసన్నస్తే పితా రామ, మీ నాన్నగారు నీ విషయంలో ప్రసన్నంగా ఉన్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను రేపు యువరాజుగా చేస్తున్నాడు. ఆ యవ్వరాజ్య ప్రక్రియలో ఈరోజు రాత్రి నీవు సీత ఉపవాసంతో ఉండాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి, పరమాత్మను మీరు ఆరాధించాలి, మిత్రులతో కలిసి ఈ వ్రతాన్ని నీవు సక్రమంగా పూర్తి చేయాలి అని చెప్పి ఈ మహానుభావుడు వారికి ఆ వ్రతమును చేయించి యథావిధిగా చేయించి రాముని అనుమతి పొంది తాను మళ్ళీ తన నివాసానికి వెళ్ళిపోయాడు. రామచంద్రుడు కూడా మిత్రులతో, హితులతో, పురోహితులతో గౌరవించబడి వారిని అందరినీ అందరూ ఉంటే ఉపవాసం చేయలేడు కదా. అందరూ వచ్చారు రాముని అభినందిద్దామని, అందరితో మాట్లాడాడు, అందరినీ ఆదరించాడు, అందరికీ సన్మానము చేశాడు, వారందరిని మళ్ళీ సాగనంపి పంపాడు. ఇలా రాజమార్గా సమంతత నిర్గత్య దదుసే మార్గం వశిష్ఠ జన సంవృతం. వశిష్ఠుడు రామభవనం నుంచి బయలుదేరి రాజమార్గంలో వెళుతుంటే ఎక్కడ చూసినా ప్రజలు ఆనంద హర్షధ్వానం అంటామే, అన్ని వీధులు అలంకరిస్తున్నారు.
ద్వారాలు అలంకరిస్తున్నారు, వాకిళ్లు అలంకరిస్తున్నారు, నిరంతరం స్వామిని భజన చేస్తున్నారు, నారాయణుణ్ణి కీర్తిస్తున్నారు. ఉత్సుకోభూతి జన, ఎప్పుడు రాముడు రాజవుతాడు, ఎప్పుడు చూస్తామా రాముడిని రాజు, ఎప్పుడు చూస్తాను అని ప్రతివారు కోరుతున్నారు. వందల మంది, వేల మంది, లక్షల మంది రాజమార్గాలలో రామ పట్టాభిషేకం గురించి మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఇలా తత్ అగ్యవేశ ప్రమదా జనాకులం మహేంద్ర వేశ్మ ప్రతిమం నివేశనం నిదీపయంచారు వివేశ పార్థివ శశీవ తారాగణ సంకులన్నభ. ఈ రాజవీధులను, ఈ ప్రజల ఆహ్లాదాన్ని, ఈ ఉత్సవాన్ని ఇటు వశిష్ఠ మహారాజు గారు చూసుకుంటూ వెళ్లారు, అంటే మహర్షి వశిష్ఠుడు చూసుకుంటూ వెళ్లారు. దశరథుడు కూడా ఇదంతా విన్నాడు, ఇదంతా చూస్తున్నాడు. ప్రజలు ఇంతగా కోరుతున్నారు మా అబ్బాయిని అని పరమానందంతో ఆయన కూడా తన అంతఃపురానికి ఆ మహానుభావుడు వెళ్ళాడు. ఇలా పురోహితుడు వెళ్లిపోయిన తరువాత రాముడు స్నానము చేసి ఇంద్రియ నిగ్రహంతో సహపత్న్య విశాలాక్ష్య నారాయణం ఉపాగమత్. మహానుభావుడు భార్యతో కలిసి పూజా మందిరంలో శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించటానికి సిద్ధపడ్డాడు. ఆ పాత్రను, అంటే అర్ఘ్యపాత్రను తాను తీసుకొని స్వామికి అర్పించి, పురోహితులు యజ్ఞవేదిని సిద్ధం చేస్తే యజ్ఞంలో మహానుభావులు హవిస్సును ఇచ్చారు. మిగిలినటువంటి హవిస్సును వారి ఆజ్ఞతోటి తాను హవిష్యాన్నం అంటాం కదా, దాన్ని వారు భుజించారు. ఆ రోజు రాత్రి మౌనంతో, బ్రహ్మచర్యంతో, భక్తితో, నియమంతో వారు ఆ స్వామి దేవాలయంలోనే శయనించి ఉన్నారు. శ్రీమచ్చాయతనే విష్ణో శిష్యే నరవరాత్మయ. శ్రీమన్నారాయణుని దేవాలయంలోనే వారు పడుకొని ఉన్నారు. ఒక జాము మిగిలి ఉండగా ఈ మహానుభావులు లేచారు. మళ్లీ దేవాలయాన్ని యథావిధిగా అలంకరించారు, భవనాన్ని అలంకరించారు, పరమాత్మను హాయిగా జపములు చేశారు. విమల క్షౌమ సంవీత, మహానుభావుడు ప్రసిద్ధమైన చక్కని పట్టు వస్త్రాలు ధరించి వారి పుణ్యాహనాదాన్ని కూడా విని వీరు ఈ పని చేస్తూ ఉంటే అయోధ్య అంతా కూడా అద్భుతమైనటువంటి మంగళ కోశములతో ప్రతిధ్వనిస్తూ ఉంది. అయోధ్య అంతా నిండిపోయి ఉంది. పౌరజనమంతా పరమానందంతో ఉన్నారు. శితాభ్ర శిఖరాభ్రేడు దేవతాయతనేష్ట్య, శిఖరాలలో, అంతఃపురములలో, దేవాలయాలలో, 4 మార్గాల కూడలలో, పుణ్యమైన వృక్ష సముదాయములలో, ప్రతి షాపులలో అందరూ మంగళ ఉత్సవాలు, కళ్యాణ ఉత్సవాలు చేశారు. గృహస్థుల ఇండ్లలో ఏది వదిలిపెట్టలేదు. గృహస్థులు ఇంటిలో చేసుకున్నారు, వ్యాపారులు షాపులలో చేసుకున్నారు, మధ్య వీధులలో చేసుకున్నారు, 4 వీధుల కూడలలో చేసుకున్నారు, మహావృక్షాల్లో చేసుకున్నారు. రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ, అన్ని చోట్ల దీపవృక్షం తదా చక్రు, దీపాలను పెట్టారు, ధూపాలను ఇచ్చారు, మంగళ అలంకారాలు చేశారు. ఇలా ప్రతివారు మారాముడు రాజవుతున్నాడు, రేపే రాజవుతున్నాడు, తెల్లవారుతో ఉంది రాజవుతాడు. అన్ని ఉత్సవాలు వారిలో వారు పరస్పరం చేస్తూ ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతూ ఉంటే అందరూ ఆనందంగా ఉన్నారు. ఎక్కడ చూసినా పండుగే. ఈ సమయంలో కైకమ్మ గారికో దాసి ఉంది. జ్ఞాతి దాసి యతో జాత కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్ఛయా. మనం చెప్పుకున్నా జ్ఞాపకం అనుకుంటాను. ఎదురుచ్ఛా శబ్దాన్ని చెప్పాం. మీరేమిటి అర్థం? జ్ఞాతి దాసి యతో జాత, కైకేయికి వారి తాత అమ్మమ్మ, ఇంకా అమ్మమ్మ కొన్ని తరాల నుంచి వీళ్ళు దాసీలుగా ఉన్నారు. ఆ వంశంలో పుట్టినదాన్ని. యతో జాత, అక్కడే పుట్టింది.
అంటే కైకమ్మ తల్లిగారింట్లో పుట్టింది, కైకమ్మతో కలిసి ఉంది. ఇంత చెప్పాలి అవసరం? కైకకు దాసి అంటే సరిపోతుంది కదా, కైక వంశాలు దాచిస్తున్నా సరిపోతుంది కదా. కేకయ రాజ్యంలోనే పుట్టింది ఎందుకు చెప్పాడు అంటే, అయోధ్య నగరాన్ని వర్ణించినప్పుడు అయోధ్యలో పుట్టిన వారెవరికీ అసూయ లేదు అని చెప్పాడు, ద్వేషము లేదు అని చెప్పాడు, ద్రోహ బుద్ధి లేదు అని చెప్పాడు, క్రోధము లేదు అని చెప్పాడు. ఇప్పుడు మందరకు అసూయ ఉంది అని చెప్పితే ఏం కదయ్యా అంటాం. అందుకే ముందే జాగ్రత్త పడ్డాడు వాల్మీకి. ఇక్కడ కాదు అక్కడ పుట్టింది ఆయన, కేకయ రాజ్యంలో పుట్టింది. ఎతో జాత, ఎక్కడో పుట్టింది, అయోధ్యలో పుట్టింది కాదు. ఆ మాట చెప్పకుంటే మొత్తం మూలచ్చేదం కదా. మరి అక్కడ పుడితే ఇక్కడికి ఎందుకు వచ్చింది? కైకేయి అస్తు సహోదరిక, కైకతోటే ఉంటున్నది. కైకకు దాసి అండి అని, కైకతోటే ఉంటుంది. కైక ఎక్కడుంది ఇప్పుడు? అయోధ్యలో ఉంది, అక్కడే ఉంటుంది. కైక కేకరాజు అక్కడే ఉంటుంది. దాసి అని రెండు కారణాలు చెప్పాడు. అసూయ కారణం ఏమిటి? అయోధ్యలో ఎందుకుంది? అందుకే ఎతో జాత కైకేయాస్తు సహోసిత. ఇంకా మూడోది, చంద్రునిలాగా తెల్లగా ఉన్న భవన, ఏమంటాం దాన్ని, బాల్కనీ కదా, అక్కడికి ఎక్కింది. ఎందుకు ఎక్కిందండి బాల్కనీకి? ఎదురుచ్చేయాలి, భగవంతుని సంకల్పంతో ఎక్కింది. కథ మొత్తం అడ్డం తిప్పాలి. అందరు మహా ఆనందంగా గంతులేస్తున్నారు. రాముడు రేపు రాదు, రేపు రాదు. వాడు రాదైతే లోకమేం కావాలి? అయోధ్య బాగుంటుంది, కోసల రాజ్యం బాగుంటుంది. ఆ పై రాజ్యాలు వాడి బాగుండద్దా? ఆయన వచ్చింది ఎందుక? స్వామి వచ్చింది అయోధ్యను పరిపాలించడానికే, ఆయన తానే అందరూ పరిపాలించారు. అని ఎందుకు? కథను మొత్తం అడ్డం తిప్పాలి. కాబట్టి ఈ మహానుభావురాలు ప్రాసాదాన్ని అధిరోహించింది. అక్కడి నుంచి రాజవీధులు చూచింది. ఎక్కడ చూసినా ముత్యాలు, పగడాలు, రత్నాలు, తెల్లగా ముగ్గురు వేశారు, తోరణాలు కట్టారు, మంగళవాద్యాలు మోగిస్తున్నారు. ఇంకా జాగ్రత్తగా చూసేసరికి కౌసల్య అమ్మగారు వారింటి ముందర బ్రాహ్మణులు క్యూ కట్టారు. అందరికి దానాలు ఇస్తూ ఉంది, భోజనాలు పెడుతూ ఉంది, మంగళవాద్యాలు మోగిస్తుంది. ఇంకో చోట ఏం జరిగినా తనకు అవసరం లేదు. కానీ కౌసల్య ఇంట్లో పండుగ చేసుకుంటున్నారేంటి? కూడా ఈ పండుగ అందరైతే మరి మా అమ్మ చేసుకోవాలి కదా. ఎవరు మా అమ్మ? కైక. ఆమె పండుగ ఉంది లోపల, ఆమెకి ఏ పండుగ లేదు, ఏ పండుగ చేసుకుంటుంది. కౌసల్య ఎందుకు పండుగ చేసుకుంటుంది? ఎందుకు ఆమె దానాలు చేస్తుంది? ఎందుకు రాజు ఇంత ఇంత ఆడంబరంగా పెద్ద కోట చేస్తూ ఉన్నారు? ఈ గోలంత ఏమిటి అని పక్కన ఉన్న వారిని అడిగింది. అయ్యో అమాయకురాలా, ఇంత అజ్ఞానాలవా నువ్వు? రేపు పొద్దున రాముడి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే కౌసల్య ఆనందంగా ఉత్సవాలు జరుపుతుంది. రేపు పొద్దున రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం. ఎవరన్నారు? ఎవరన్నారేమిటి? రాజే అన్నాడు. ప్రజలు అంటున్నారు, మంత్రులు అన్నారు. కార్యక్రమం జరగబోతూ ఉంది. స్వపుష్యేణ జితక్రోధం యవ్వరాజ్యేన చానకం రాజా దశరథ రామం అభిషేక్త. రేపు పొద్దున రాజుగారు అభిషేకం చేస్తారు. ఆ మాట వినగానే మండిపోయింది మందర కోపంతో. రాముడికి పట్టాభిషేకం నేనుండగా అయ్యే పని అది. సరి ఎలా అవుతుందో చూద్దాం అని చాలా కోపంతో మహావేగంగా పరిగెత్తుకొని వెళ్ళింది. పడుకొని ఉన్నటువంటి కైకను లేపింది. ఎంత చనువు ఉంది కైకకు, కైక మీద మందరకు ఎంత అధికారం ఉంది. ఆమె మహారాణి న్యాయంగా, మహారాజు గారి భార్య కదా. ఉత్తిష్ట మూఢే అంటుంది. మూడు రారా, లే, మొత్తం మూర్ఖురాలవు, నిద్రపోతావా? ఇంత ఆపద వస్తే నిద్రపోతావా? ఇప్పుడు ఉత్తిష్ట మూడే
కిం శేషే భయం త్వాం అభివర్తతే. నీకు పెద్ద ఆపద చుట్టుముడుతుంది. ఉపప్లుతమగౌగేన నాత్మానవబుద్ధిసే. ఆపద నిన్ను ముంచుతున్నాయి, నీకు తెలియటం లేదు. అనిష్టే శుభగాకారే సౌభాగ్యేన వికత్తసే. నీకు ఇష్టమంటూ ఏమీ లేదు. ఒక అందం మాత్రం బాగుంది, ఏం చేసుకుంటావు అందాన్ని? తెలివి ఉండాలి కదా. నా భర్త నన్ను ప్రేమగా చూస్తున్నాడు, నా భర్త నన్నే ప్రేమిస్తున్నాడని సౌభాగ్యంతో నువ్వు గర్వపడుతున్నావు. నీ సౌభాగ్యం చంచలము, ఇది నిలిచేది కాదు. నదీ ప్రవాహంలాగా పోతూ ఉండేది. ఒక్కసారి ఉలికిపడి లేచింది కైక. ఇదేంటి మందరకేమిటి ఆవేశం వచ్చేసింది, ఏమిటి మన పిచ్చి పట్టిందా మందరకు ఇలా మాట్లాడుతూ ఉంది అని ఆమె చూసి కైకేయి త్వబ్రవీత్ కుబ్జాం. ఆమె విషాదంతో ఏడుస్తూ ఉంది ముందర, బాధపడుతూ ఉంది మందర. ఇలాంటి ఆమెను చూచి ఏం జరిగింది, ఎందుకిలా నీవు కోపంతో ఉన్నావు, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేటువంటి నీవు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అంటే కైక మనస్సును కూడా బాగా బాధ కలిగించాలనే ఉద్దేశ్యంతో అక్షయం సుమహద్వేవి ప్రవృత్తం తద్వినాశనం. నీ నాశనం వచ్చేసింది. ఏం పడుతున్నావు? త్వరలో రాబోతుంది నీకు వినాశము. రేపు రామచంద్రుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. ఈ వార్తకి నేను అగాధంలో పడిపోయాను, దుఃఖ సోగరంలో పడిపోయాను, అగ్నిహోత్రంతో నేను కాలిపోతాను. నీ దుఃఖం వేరు, నా దుఃఖం వేరు కాదు కదా. నీకు దుఃఖం వస్తే నాకు వచ్చినట్టు కదా. నీ పదమైతే నేనేమవుతాను? నా దుఃఖం నీ దుఃఖం ఒకటే. నీవు రాజుగారి కులంలో పుట్టావు, కానీ రాజధర్మాలు ఎంత భయంకరంగా ఉంటాయో నీకు తెలవదు. అమాయకురాలవు. ఏదో రాజపుత్రివి, ఓ రాజుకు భార్యవు, రాజుగారు నిన్ను బాగా చూసుకుంటున్నాడు. అబ్బా నా రాజు నావాడు, నాకేం తక్కువ, నాకన్నీ అవుతాయి. ఇంత అమాయకురాలవా నువ్వు? నీవనుకున్నంత ప్రశాంతమైంది కాదు రాజధర్మము. ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. నీవు మా రాజుగారు చాలా ఉత్తముడు అనుకుంటున్నావు, ధర్మవాది, కరెక్టే, రాజుగారు ధర్మాన్ని చెప్పేవాడే. కానీ రాజుగారు శఠుడు, మర్చిపోకు. నీ భర్త శఠుడు అంటే తెలుసా? శఠుడంటే ఇది శాస్త్రీయ పదం. ఎదురుగా ప్రియము చేస్తూ చాటుగా అప్రియం చేసేవాడిని శఠుడు అంటారు. గూఢ విప్రియ కృతు శఠ లక్షణం. రహస్యంగా అప్రియం చేసేవాడిని శఠుడు అంటారు. రహస్యంగా అప్రియం చేస్తాడంటే నేరుగా తీయగా మాట్లాడతాడు. మాటలు తీయగా ఉంటాయి, చేతలు కోతలుగా ఉంటాయి. దశరథ మహారాజు గారు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వంటేనే ఇష్టం. నీ కొడుకు మాత్రం రాజేంద్రుడు, ఆయన కొడుకు రాజేంద్రుడు. ఎవరిని ప్రేమిస్తున్నట్టు? నిన్ను ప్రేమిస్తున్నట్టు కనబడుతున్నాడు. అతను ప్రేమించేది కౌసల్యం. ఆమెను ప్రేమించడం లేనట్టు కనబడుతున్నాడు, ఆమెనే ప్రేమిస్తున్నాడు. రాజు శఠుడు, నీకు అప్రియం చేసేటువంటి వాడు. దానికి తోడు శ్లక్షణవాది చ దారుణ, తీయగా మాట్లాడతాడు, కానీ పరమ భయంకరంగా ప్రవర్తిస్తాడు. అలాంటి వాణ్ణి నీవు నా భర్త పరిశుద్ధుడు, కపటం లేని వాడని నీవు భావిస్తున్నావు. అందుకే నీవు ఇంతగా అతన్ని నమ్మావు. ఇప్పుడు నీకు పెద్ద అనర్థం సంభవించబోతున్నది. నీ యందు కపటంతో ఘోరమైన అబద్ధం ఏర్పాటు చేస్తున్నారు. అనర్థాన్ని నీకిస్తున్నాడు దశరథుడు, అర్థాన్ని కౌసల్యకిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, కౌసల్యకు ప్రియము కలిగిస్తున్నాడు. నీకిచ్చేది అనర్థం, ఆమెకిచ్చేది అర్థాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటావా?
పట్టాభిషేకం రాముడికి చేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఆలోచించు, భరతుణ్ణి పంపి ఎందుకు చేస్తున్నాడు? ఉండగా చేస్తున్నాడా? భరతుణ్ణి మేనమామ గారింటికి పంపి ఎందుకు చేస్తున్నాడు? ఆలోచించావా అసలు? ఇంకా నీకు తట్టలేదా? భరతుణ్ణి అక్కడికి పంపి అపవాస్య దుష్టాత్మ భరతం తమ బంధుషు కాళ్యే స్థాపయిత రామం రాజ్యే నిహత కంటకే. భరతుణ్ణి పంపి ఈ మహానుభావుడు రాజ్యాన్ని ఇస్తున్నాడు. శత్రు ప్రతిప్రవాదేన మాత్రే వశితగామ్యయ ఆశీవిషైవాంగేన బాలే పరిధృతస్త్వయ. నీవు ప్రియుడు అనుకుంటున్నావు, బంధువు అనుకుంటున్నావు. దశరథుడు ఆ రెండూ కాదు, విషమంతా నింపుకున్న మహాసర్పం. నీవు ఆ పామును బెడకు చుట్టుకొని ప్రియుడు అనుకుంటున్నావు. తెలియకుండా అతన్ని నీవు నమ్ముతున్నావు. సర్పము బుస కొట్టేదాకా కాముగా ఉంటుంది, ఉన్నట్టే తెలియదు. కోపం వచ్చింది, బుస కొట్టి బుస వినిపిగా కాటేస్తుంది. మనకు బుస వినిపిడితే లేచి పారిపోతాం, కానీ బుస కాటు ఒకసారి పడతాయి. కాటేసేదాకా పాము కరుస్తుందని పక్కనున్న వానికి తెలియదు. కరిచిన తర్వాత అలాంటి వాడు నీ భర్త. నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు, రాముడికి రాజ్యం చేస్తున్నాడు, భరతుణ్ణి సాగనంతే. చాలా ఇంకేమైనా కావాలి? ఇలా యథాహి కుర్యాత్ రాజరథే రాజ్య సపుత్రాత్వం తథాకృత. నిన్ను నీ పుత్రుణ్ణి రాజు మోసం చేశాడు, దూరంగా పంపాడు. కేవలం నిన్ను ఓదారుస్తున్నాడు, తీయగా మాట్లాడుతున్నాడు. ఇదంతా అతని పాపబుద్ధి. నిన్ను సుఖంగా అంతఃపురంలో ఉంచాడు, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, నిన్ను బాగా చూసుకుంటున్నాడు. చాలా నీకు అంతఃపురం, ఓ చక్కని చెయ్య, అన్ని భోగాలు, ఆభరణాలు, ఇవి చాలా. రాజ్యం అంతా వాడదు. ఇప్పుడు రాజు నీవాడా వాడవాడా అంటే నిన్ను ఒక పిచ్చిదాన్ని వెలిదాన్ని గీసేశాడు, ఏం కావాలో ఇచ్చాడు, తనకు కావాల్సి తాను చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా చూడు. సా ప్రాప్తకాలం కైకై ఇప్పడం కురుహితం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమయానికి వచ్చి నేను లేపుతున్నాను. ఇప్పటికైనా నీ హితాన్ని నీవు చూసుకో. అమాయకంగా అందరినీ నమ్మకు. ఇంత జాగ్రత్తగా చెప్పితే మందర వాక్యాన్ని విన్న కైక పక్క నుంచి లేచింది. ఏదో చెప్తుంది, పాపం సంగతి ఏమిటో విందాం అని. ఉత్తస్థవు, సంతోషంతో లేచింది, బాధతో కాదు. ఆమె ఇన్ని చెబితే కైక సంతోషంతో లేచి, ఎలాగూ శరత్కాలంలోని చంద్రునిలాగా మహానుభావురాలు ఒక ఆభరణాన్ని తీసి మందరకి ఇచ్చింది. ఇదేమిటి అంటే, ఇదంతు మందరే మహ్యం ఆఖ్యాతం. పిచ్చిదానవా నువ్వు? ఇంత మంచి సంతోష వార్త చెప్పి ఏడుస్తావేమిటి? పట్టాభిషేకం రాముడి కంటే నా కొడుకు అన్నట్టే కదా. నాకు నా కొడుకు కంటే రాముడంటే ఎక్కువ ఇష్టం. అంత ప్రియపుత్రుడు మంచి మంచి వార్త చెప్పావాడు, ఆభరణం తీసుకో. సంతోషించాలి. బాధపడతావా, ఏడుస్తావా? నువ్వు పిజ్జావు, నేను కాదు అని కైక ఆశ్చర్యాన్ని పొందింది. నమే పరం కించిదితో వరం పునః. మందర, నాకింతకంటే కోరవలసిన వరమంటూ ఏమీ లేదు. చక్కని మాట చెప్పావు, నాకు ఇష్టమైన మాట చెప్పావు, నాకు వరం లాంటి మాట చెప్పావు. ఎందుకు? ఇంకా నీకేమి ఇయ్యాలో చెప్పు. రాముడు రాజవుతున్నాడా? ఆనందకరమైన వార్త కదా. దాన్ని పడుకుని ఏడుస్తావేమిటి? ఇగో ఆభరణం తీసుకో, ఇంకా కావాలో చెప్పిస్తాను. నాకు ఇది మంచి వార్త అంటే, మందరాత్ పభ్యసు, దీనికి బుద్ధి లేనట్టుంది, ఎంత పిచ్చిది అని మందర ఆమె దోషాన్ని చూచింది. ఆమె ఇచ్చిన ఆభరణాన్ని విసిరి నేల కొట్టింది. ఇంత మూర్ఖురాలవా నీవు? నేను చెబుతూ ఉంటే నీకు అర్థం కాలేదు. ఆపద చుట్టుముట్టుతుంటే ఆనందిస్తున్నావా? నీవిది ఆనందించేటువంటి సమయమా? నీవు శోక సముద్రంలో మునిగి ఉన్నావు, నీకు ఆ సంగతి తెలవటం లేదు. నా దానవు కాబట్టి నీ చరితాన్ని నేను ఇంతటితో సహిస్తున్నాను.
7వ సమయంలో నీవు సంతోషపడుతున్నావు. నీ దుష్టబుద్ధిని, దుర్మతిని చూచి నేను జాలి పడుతున్నాను. జ్ఞానమున్న వారెవరూ ఇలాంటి సమయంలో సంతోషించరు. సవతి కొడుకుకు, శత్రువుకు రాజ్యపట్టం జరుగుతుంటే సంతోషిస్తావా? ఇది జ్ఞానమా? అరేహే సపత్నీ పుత్రస్య వృద్ధి మృత్యోరివాగతాం. మృత్యువులాగా వృద్ధి వచ్చింది. నీ సవతి కొడుకు వాడికి రాజ్యం వస్తే నీవు ఆనందిస్తున్నావా? భరతునికి రాజ్యం వస్తుంది అనుకుంటున్నావా? అది ఎప్పుడైనా వస్తుంది? భరతాదేవ రామస్య రాజ్య సాధారణాత్ భయం. గుర్తుంచుకో, రాముడి రాజ్యానికి ఎప్పుడైనా అడ్డుపడేవాడు భరతుడే. భరతుడి వల్లే రాముడికి భయం. అందుకే దశరథుడు వాణ్ణి పంపించేశాడు. ఇక భయం లేదు కదా, భరత చేసుకోవచ్చు. కానీ నీకు ఆ విషయం ఏమాత్రం అర్థం కాలేదు. ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఆలోచించి నేను బాధపడుతున్నాను. శత్రుఘ్నుడు భరతుణ్ణి అనుసరించాడు, లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించినట్టుగా. భరతుని వల్ల భయము అంటే భయం భరతునికి భయమే, శత్రుఘ్నునికి భయమే. కాబట్టి నీవు బాగా తెలిసిన రాజవంశంలో పుట్టిన దానవైనా రాజమర్యాదలు, క్షత్రియ ధర్మాలు నీవు తెలియని దానవు. కేవలం నేను సౌభాగ్యవతిని, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకొచ్చి అపకారం ఏది లేదని రాముడి పట్టాభిషేకాన్ని నీవు కోరుతున్నావు. అంతవరకు బాగానే ఉంది. నీకు రాముడు ఇష్టుడే, రాముడు ప్రియుడే, రాముడు నీకు సంతోషాన్ని కలిగిస్తాడు. రామ మాత సంగతి ఏంటి? ఆమె నీకు ఇష్టమేనా? రాముడు రాజైతే రేపు కౌసల్య రాజమాత అవుతుంది. ఆమె రాజమాత అవుతే అందరూ స్త్రీలు ఆమెకు దాసీలవుతారు. దాసీల వల్ల ప్రతి రాజకీయాలం వెళ్ళి పాదాలు పట్టుకొని నమస్కారం చేయాలి రాజమాతగా. రేపటి నుంచి నువ్వు ఆమెకు దాసీవి, నేను నీకు దాసి. నీకెందుకు నా రాజ్యం పొద్దుపోగా పక్కడికి పోరాదు. కౌశల్యకు దాసీగా ఉండటానికి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నీకు నేనేం చేస్తాను, సంతోషం. కానీ దాసీవచ అంటాడు చూడండి, మంచి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇందులో. స్వపృష్యేన ద్విజోత్తమై ప్రాప్తాం వసుమతీం ప్రీతిం ప్రతీతాం అయుషద్విషాం. అందుకే దాసీగా ఉంటారని కోరుకుంటావా? రాముడు, రాముని మాత, వారందరూ ఆనందంగా ఉంటారు. రేపటి నుంచి భరతుడు, భరతుని మాత, వారంతా దుఃఖంతో ఉంటారు. నీకు ఇది ఇష్టమేనా అంటే రామశివ గుణాన్ని దేవి కైకేయి ఇంత చెప్పినా ఆమె నో అన్నది. తప్పు. నువ్వు లోకం మొత్తాన్ని చూచి రాముణ్ణి గురించి ఆలోచిస్తున్నావు. అలాంటి వాడు రాముడు కాదు. రాముడు ధర్మజ్ఞుడు, గుణవంతుడు, దాంతుడు, సత్యము పలికేవాడు, పవిత్రుడు. అందులో జ్యేష్ఠపుత్రుడండి, పెద్దవాడు. విశ్వాకోశం పెద్దవాడే రాదు, మాకు తెలిసిన సంగతి. భరతుడు చిన్నవాడు, జ్యేష్ఠుడే రాదు కావాలి. జ్యేష్ఠుడు బుద్ధివంతుడు కాకుంటే వేరే వానికి ఇస్తారు. పెద్దవాడు గుణవంతుడు, బుద్ధిమంతుడు కాకుంటే చిన్నవాడికి ఇస్తాడు. కానీ రాముడు గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఉదారుడు. కాబట్టి అతను సోదరులను, భృత్యులను అందరినీ ప్రేమగా చూచే మహానుభావుడు. అదిగాక భరతుడంటే రాముడికి చాలా ఇష్టం. ఇవాళ్ల కాకుంటే ఇంకా 100 ఏళ్ల తర్వాత భరతుడు కూడా రాజవుతాడు. ఇవాళ రాముడు రాదు, కొన్నాళ్ళు పరిపాలన చేస్తాడు, 100 ఏళ్ళకి కూడా భరతుడు రాజవుతాడు. భరతుడు రాజు కాదని ఎందుకు అనుకుంటున్నావు? రామునికి రాజ్యం వస్తే భరతునికి వచ్చినట్టే. రాముడు రాజైతే భరతుడు రాజైనట్టే. రామరాజ్యము భరత రాజ్యమే. రాముడు భరతుణ్ణి దూరం చెయ్యడు.
భరతునికి అప్రియం చెయ్యడు. నీవు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మళ్లీ నవ్వింది మందర. ఇంత పిచ్చిదానవా నువ్వు? ఇంత అజ్ఞానదానవా? రాజవంశంలో పుట్టిన వారందరూ రాజులవుతారా? అవుతారా? ఎప్పుడు చెప్పేది అవుతారని? పెద్దవాడు మాత్రమే రాజు అవుతాడు. ఒకసారి పెద్దవాడు రాజైన తరువాత వాడి పుత్రుడు వాడి పుత్రుడు వాడి పుత్రుడు తప్ప మళ్ళీ రెండోవాడు రాజు కాడు. కొన్నాడు నువ్వు కొన్నాడు నేను. ఏంటిది రొటేషనా? అప్పుడు లేదు రొటేషన్, ఇప్పుడు పెట్టుకున్నారు కదా. రాజవంశంలో పెద్దవాడే రాజు, వాడి తర్వాత వాడి పెద్ద కొడుకే రాజు, మళ్ళీ వాడి పెద్ద కొడుకే రాజు. చిన్నవాడు అది ఎక్కడవుతాడు? అలాంటి ఛాన్సే లేదు. కాబట్టి ఈసారి ఒక్కసారి రాముడు రాజయ్యాడంటే శాశ్వతముగా భరతుడు రాజత్వాన్ని కోల్పోతాడు. ఒక భరతుడే కాదు, భరతుని వంశమే కోల్పోతుంది. అతడు కాడు, అతని పుత్రులు కాదు, వారి పుత్రులు కావు. అసౌ అత్యంత నిర్భగ్న పుత్ర. నీ కుమారుడు పరిపూర్ణంగా భగ్నుడవుతాడు. అనాథలాగా వ్యవహరించవలసి వస్తుంది. అన్ని సుఖాలకు దూరం అవుతాడు. రాజవంశానికి దూరం అవుతాడు. ఇంత ఆపద ఉంది. నేను ఇంత ఆపదను శంకించి నీ దగ్గరికి వచ్చాను. నన్ను నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీ సవతికి అభివృద్ధి వస్తే సంతోషిస్తున్నావా? ఎంత గొప్పదానన్నా. నీకు ఎంత జాగ్రత్తగా ఆలోచన ఉంది. భరతుడు రామునికి రాజ్యానికి కంటకంలాగా ఉంటాడు. కాబట్టి వీలున్నంత త్వరగా భరతుణ్ణి తప్పించాలని రాముడు కూడా చూస్తాడు. ఇప్పుడు నాన్నగారు చూశారు కదా, ప్రజలు పంపించేశాడు. భరతుణ్ణి పంపించి రాజును చేస్తున్నాడు. రేపు రాముడు భరతుణ్ణి పంపిస్తాడు. వాడుంటే రాజుగా ఉండడు. ఆ నిలవానికి ఉన్నాయి. కాబట్టి రాజ్యకంట ఉన్నటువంటి భరతుణ్ణి చేస్తాడు. నీవు పిచ్చిదానమై భరతుణ్ణి చిన్నప్పటి నుంచి అక్కడే ఉంచుతున్నావు. నేను దగ్గర గుర్తుడం లేదు. ఒక రహస్యం చెప్పాలా? ఎవరు ఎప్పుడు దగ్గరగా ఉంటారో వారి మీదే ప్రీతి ఉంటుంది. దూరంగా ఉన్న వారి మీద ప్రీతి ఉండదు. దగ్గరగా ఉన్నవారు చెడ్డవారైనా కాపాడబడతారు. మంచివారైనా దూరంగా ఉంటే కాపాడబడరు. ఓ స్టోరీ చెప్పమంటావా? చిన్నగా చెప్తాను. ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, పెద్ద చెట్టు, బాగా పండిస్తుంది. అక్కడ ఓ మహానుభావుడు ఏదో ఇల్లు కట్టుకున్నాం అనుకున్నాడు. ఆ చెట్టును కొట్టేయాలి. వచ్చాడు. చుట్టూ ముళ్ళ కంచె ఉంది. మామిడి చెట్టు చుట్టూ ముళ్ళే, పెద్ద ముళ్ళు. కంచెగా బీడంటాం కదా, అలా మొత్తం వ్యాపించి ఉంది. వాటి మధ్యలో పెద్ద పుట్ట ఉంది. చాలా పుట్టలు ఉన్నాయి. చుట్టూ పాములు ఉన్నాయి. ఆ పక్క పాములు, ఈ పక్క ముళ్ళు. ఈ చెట్టు నాకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెట్టుని ఎవరు కాపాడారు? పాములు కాపాడాయి, ముళ్ళు కాపాడాయి. మంచిగా చెడే అవి? న్యాయంగా చెడే. ముళ్ళు చెడే, పాము చెడే. చెట్టు మంచిదే. ఇప్పుడు చెడు మంచిని కాపాడిందా, మంచి చెడును కాపాడిందా? ఆ చర్చ మా దగ్గర ఉన్న బట్టి కాపాడాను. నా దగ్గర ఉంది, కాపాడాను. చెట్టు ఎక్కడుంది? మా మధ్యలో ఉంది. ముళ్ళ మధ్యన చెట్టు ఉంది, పాముల మధ్యన చెట్టు ఉంది. చెట్టు కాపాడబడింది. ఎందుకు? మా దగ్గర ఉంది కాబట్టి. దగ్గర ఉన్నది చెడైనా మంచైనా స్నేహాన్ని పెంచుతుంది, కాపాడుతుంది. దూరంగా ఉండేది మంచి అయినా కాపాడలేదు. నీవు పిచ్చిదానవై తెలియక భరతుణ్ణి చిన్నప్పటి నుంచి దూరంగా పంపావు. లక్ష్మణస్వామి ఎప్పుడు దగ్గరే ఉన్నాడు రాముడికి. కాబట్టి రాముడు లక్ష్మణుణ్ణి కాపాడుతాడు, కానీ భరతుణ్ణి కాపాడుతాడా? భరతుణ్ణి ప్రేమిస్తాడా? లక్ష్మణస్వామి ప్రేమిస్తాడు. కానీ నీకు ఈ విషయం కూడా నీకు తెలియదా? ఏవంతే జ్ఞాతిపక్షస్య శ్రేయశ్చైవ భవిష్యతి. నీ జ్ఞాతిపక్షానికి మేలు జరుగుతుంది. రాముడు పృథివిని పరిపాలించడం మొదలు పెడితే నీకన్నీ అశుభాలు జరుగుతాయి. దీనురాలవుతావు, భరతుడు దీనుడవుతాడు.
నీవు పూర్తిగా నశించిపోతావు. కౌసల్యకు దాసిగా నీవు బతకవలసి వస్తుంది. కౌసల్యకు దాసివవుతావన్న మాట కొంచెం బాగా పనిచేసింది కైకవి. భరతుడు రాజవుతాడంటే ఇబ్బంది ఏం లేదు, కానీ రాముడు రాజైనా ఇబ్బంది లేదు, లక్ష్మణస్వామి అయినా ఇబ్బంది లేదు. కానీ రామమాత నాకు యజమానురాలా, సవతికి నేను దాసినవుతానా? నేనే ఆమెను దాసిని చేసుకుంటాను అంటే ఏ మాట మాట్లాడితే ఎదుటివారి మనస్సు మనం చెప్పినట్టు వింటుందో ఆ విషయం మగవారి కంటే ఎక్కువ ఆడవారికి బాగా తెలుసు. అందుకే మందర తక్కిన కబుర్లన్నీ చెప్పి 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 చివరికి రేపటి నుంచి నీవు కూడా చేతులు జోడించి కౌసల్య ఇంటి ముందర దాసిగా నిలబడాలి. ఒప్పుకుంటావా? అమ్మ బాబోయ్, అస్సలు ఒప్పుకోను. ఒక్కసారి లేచిందని మహానుభావుడు. అంది. అమ్మా, ఇంత ఆపద వచ్చిందా? ఒకసారి బరువుగా నిట్టూర్చింది. దీర్ఘం ఉష్ణం వినిశ్వస్య మందరాం ఇదమబ్రవీత్. కరెక్ట్ నువ్వు చెప్పింది. రాముడు రాజుగా ఉండటానికి వీల్లేదు. రాముణ్ణి అడవికి పంపేస్తాను, యవ్వరాజ్యంలో భరతుణ్ణి ఉంచుతాను. కానీ ఎలా? మనం కూర్చొని అనుకుంటే అయిపోతుందా పని? రాజు వినొద్దు, ఆయన ఒప్పించాలి కదా. నేను చెప్తే పోతాడు రాముడు, వాడు చెప్తే పోతాడు, రాజుగారు చెప్తే పోతాడు. రాజుగారు ఎలా చెప్తాడు? ఇది ఎలా జరుగుతుంది? నాకు ఇక్కడ ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పవలసింది అంటే అప్పుడు దారికి వచ్చినది ఈమె. ఇప్పుడు నా పాచిక మొత్తం పారుతుంది అనుకుంది. ఏమమ్మా, జ్ఞాపకం లేదా? మర్చిపోయావా? లేక నన్ను టెస్ట్ చేస్తున్నావా? నాకు గుర్తుందో లేదో పరీక్షిస్తున్నావా? శంబరాసుర మహాయుద్ధంలో నీవు మహారాజు వెంట వెళ్ళావు. ఆ యుద్ధంలో సారథి చనిపోయాడు, సారథ్యం చేసేవారు లేరు. పక్కనున్న నీవు సారథ్యానికి వచ్చావు. రాజుగారు మూర్ఛపోయారు. యుద్ధానికి సమయం కాదని రథాన్ని తీసుకొని దూరంగా వెళ్ళావు. రాజుగారు మూర్ఛ తేరుకునేంత వరకు అక్కడే ఉంచావు, ఉపచారాలు చేశావు. ఆయన మూర్ఛ నుంచి తేరుకున్నాడు, విషయం తెలుసుకున్నాడు. నా ప్రాణాలు కాపాడావు, నా పరువు కాపాడావు. యుద్ధంలో ఇప్పుడు ఎట్లా నేను వచ్చి గెలుస్తాను. ఆ సమయంలో అక్కడే ఉంటే నాకేమయ్యేది? శత్రువు ఊరుకుంటారా? ఇంత గొప్ప మేలు చేశావు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో. శాస్త్రం ఏమిటంటే బ్రాహ్మణుడు 3 వరాలు, క్షత్రియులకు 2 వరాలు. శాస్త్రం అది. అందుకే నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో అని రాజుగారు సంతోషించి అడిగాడు. నీవు ఇప్పుడు నాకెందుకులే, నీ దగ్గరే ఉంచుకో, అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అంటే కావాలని అడుగుతాను అన్నావు నువ్వు. నాదో నువ్వే చెప్పావు. రాజుగారు ఒప్పుకున్నారు. ఆ వరాలు నాకు తెలిసినంత వరకు నువ్వు ఎప్పుడు అడగలేదు, మళ్ళీ అడగలేదు కానీ తీసుకోలేదు. అవి రాజుగారి దగ్గరే ఉన్నాయి. ఉపయోగించి ఇప్పుడు రాజుగారిని రప్పించు నీ భవనానికి. శ్రమ అవసరం లేదు, రాజుగారు వస్తారు. ఎలాగూ సాయంత్రం కాగానే వస్తారు నీ దగ్గరికి. ఎందుకు వస్తారు? రేపు రాముడు రాజవుతున్నాడు నీకు చెప్పొద్దు, చాలా ఇష్టం కదా. ఎలాగూ వస్తాడు. అప్పుడు కాస్త నీ ప్రేమను పక్కకు పెట్టు, నటించు అంతే. నీవు చెప్పిన దాన్ని దేన్ని రాజు కాదనడు. కాస్త ఆభరణాలు అలంకారాలు తగ్గించుకో, అలిగినట్టు నటించు, కాస్త దుఃఖించు. ఏం కావాలో ఇస్తానంటాడు. ధనము, ధాన్యము, నగరాలు, అగ్రహారాలు, గ్రామాలు ఏమేమో అంటాడు. నతేషు చ మనఃకృతాః
పొరపాటున కూడా వాటిని కోరకు. నీ మనస్సులో ఏముందో రాజుగారు తప్పకుండా చేస్తానని ఒప్పుకున్న తరువాతే చెప్పు. ప్రతిజ్ఞ చేయించుకొని ప్రమాణం చేయించుకొని అప్పుడు చెప్పు. అంటే అన్ని విధాల రాజుగారిని బంధించి నీ వశం చేసుకొని అప్పుడు చెప్పు. అప్పుడు 2 వరాలలో మొదటి వరం రామరాజ్య పట్టాభిషేక సంభారంతో భరతునికి పట్టాభిషేకం చేయండి. 2వ వరం భరతుడు పరిపాలన చేస్తున్నప్పుడు రాముడు 14 సంవత్సరములు అరణ్యంలో ఉండాలి. ఈ 2 వరాలు నీవు కోరుకుంటే నీ మాట నీ భర్త కాదనడు. నీకెంత సౌభాగ్యం ఉందో నాకు తెలుసు. భర్త నీకు ఎంత వశంలో ఉంటాడో నాకు తెలుసు. కానీ అతను ఇచ్చేటువంటి కట్న కానుకలకు మాత్రం ఆశపడకు. నగలిస్తాను, బట్టలిస్తాను, ఊళ్ళు ఇస్తాను, ఇంకేమో ఇస్తాను, నాకు అవి వద్దు, ఇవే కావాలి. గట్టిగా అడుగు, తప్పకుండా అన్నీ చేస్తాడు. ఈ పని నీవు చేసినట్టయితే తప్పకుండా నీవు అనుకున్న రీతిలో పొందుతావు. ఇంత బాగా చెప్పేసరికి ఎంత ఆనందం కలిగింది కైకకు. ఆసన్ శంబరే యాహమాయా. అబ్బా మందర, శంబరునిలో అన్ని మాయ నీలో ఉన్నాయి. నువ్వు ఏమో అనుకున్నాను, ఇంత గొప్పదానవా. ఆసనియాహ శంబరే మాయా సహస్రమసురాధిపే హృదయేతే నివిష్టాస్తా భూయశ్చాస్తి సహస్రశ. శంబరాశంలో 1000 మాయలున్నాయి, నీవు 1,00,000 మాయలున్నాయి. నీవు అంతకంటే చాలా గొప్పదానవు. మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే నీకు గూని ఉందే, ఆ గూనికి బంగారు పూత పోయిస్తాను అని సంతోషం. ఏదో చేయాలి, మరి ఏం చేయాలి? ఆమె మందర కుబ్జ కదా, కుబ్జ అంటే వెనక గూని ఉంటుంది, ఆ గూనికి అంతా బంగారు పూత పోయిస్తాను చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందులో ధ్యాత్యేన సువర్ణేన సునిష్టప్తేన సుందరి లబ్ధవర్ధాపతి చాచ లేపయిష్యామి తే స్థగు. స్థగు అంటే గూని, దాన్ని నీకు బంగారంతో పూజిస్తాను. నీ ముఖంలో బంగారు బొట్టు పెట్టిస్తాను. నీకు ఎన్ని ఉత్తమ ఆభరణాలు ఇస్తాను, అన్ని వస్త్రాలు నీకు ఇస్తాను. ఇలా ఆమెను బాగా పొగిడి పాల్వజనిష్యంతే దైవత్వం సదా మమ. నాకు ఎంతమంది దాసీజనం ఉన్నారో నీకు కూడా దాసీలను నేను ఏర్పాటు చేస్తాను. ఇంత బాగా మాట ఇచ్చి శయానాం శయనే శుభ్రే వేద్యాం అగ్నిశిఖామివ. ఇవన్నీ తర్వాత చేతు గాని మొదలు లే, ఎవరా పండుకుంటున్నావు? పని పూర్తయిన తరువాత ఆలోచిస్తే ఏముండదు. పట్టాభిషేకం కాకముందే మన జాగ్రత్త ఏదో మనం చెయ్యాలి. మొదలు లే, ఆభరణాలు తీసేయి, వస్త్రాలు మార్చేయి, కోపగాడానికి వెళ్ళు, కొంచెం పెట్టు చేయి, రాజు నీ మాట వింటాడు. ఇంత మంచి ఎవరు చెప్తారండి పాపం, దాసి కదా. మాట వెంటనే దయ కూడా బాగా విని వెంటనే క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్యమదగరీత. ఒక్కసారి నా భర్త నా మాట ఎలాగో కాదనలేడు, నా సౌభాగ్యానికి ఏమీ అడ్డు లేదు అనుకొని ఒక్కసారి లేచి తాను ధరించిన వేల ముత్యాలున్న హారాన్ని తెంపి అవతల పడేసింది. అంటే మొత్తం భవనమంతా ముత్యాలతో నిండిపోయింది. బాగా ఆలోచిస్తే మెడలోని హారాన్ని తనకు తానే తెంపుకుంది. అర్థమైందే? త్వరలో మెడలోని వాటిని తెంపుకోబోతుందన్నమాట. ఇదే కోపం మనకు సూచించేటువంటి లక్షణం. అది తెలుసుకోవాలి, కథ వినాలి, కథలోని మర్మాలను కూడా మనం జాగ్రత్తగా వినాలి. తనకు తాను తన మెడలోని ముత్యాల హారాలను తెంపుకుంది. ఈ మహానుభావురాలు ఉన్న వస్త్రాలు తీసి నీలాంబరధర నల్లని వస్త్రాలు ధరించింది. అలాగే క్రోధాగారానికి వెళ్లి పడుకుంది.
పడుకొని మాట చెప్పింది, నేను ఇక్కడ పడుకుంటున్నాను, రెండే నేను కోరేది, అయితే నేను ఇక్కడే మరణిస్తాను, మరణించిన నా కళయబలాన్ని బయటికి తీసుకుపోవాలి, లేదు రాముడు అరణ్యానికి వెళితే నేను లేచొస్తాను. ఈ రెండు కంటే మూడవ పనేది నేను కోరుకోను, ఒప్పుకోను. ఇంత దృఢంగా ఈ మహానుభావురాలు మాట్లాడి, ప్రపంచతే రాజ్యమిదంబి రాఘవ. మందర అంటుంది, పిచ్చిదానా ఎందుకు భయపడతావు, ఎందుకు అలా మాట్లాడుతావు, నీ మీద రాజుగారికి ఎంత ప్రేముందో మాకు తెలుసు, నీవు కన్నెర చేస్తే రాజు తట్టుకోలేడు, ఏమైనా ఇస్తాడు, నీ కుమారుడు త్వరలో రాజవుతాడు, నీవు రాజమాతమవుతావు, నేను రాజమాతకు దాసీనవుతాను, ఇందులో ఎలాంటి విచారము నీకు లేదు అని ఆమెను మరి కాస్త వాగ్బాణాలతోటి గాయపరిచింది. ఎలాంటి గాయాలయ్యా అంటే ఇవి కమ్మగా ఉండే గాయాలు, ఇష్టమైన వారు తెచ్చినా బాగానే ఉంటుంది కదా. కాబట్టి పూర్తిగా కౌసల్య యందు రాముడి యందు ద్వేషాన్ని నూరిపోసి, నకించిదిచ్చామి నచేహ జీవనం నచోదితో గచ్చతి రాఘవోవనం. కైక అంటుంది, రాముడు ఇక్కడి నుంచి అడవికి వెళ్ళటం తప్ప మరి నేను దేన్ని కోరను, నాకు ఇంతకంటే ఇష్టమైంది ఏమీ లేదు. ఇలా నరేంద్ర పత్ని విమనాభ భూవస తమోవృత జౌరివ మగ్న తారక. మబ్బు చాటున ఉన్నటువంటి చంద్రబింబంలాగా, వెన్నెలలాగా, నక్షత్ర రాశిలాగా ఆ రాత్రి చిన్నబోయినది, కైకా చిన్నబోయినది. దశరథ మహారాజు గారు వచ్చిన తరువాత అప్పుడు నా సంగతి ఏమిటో చూపుతాను అని ఆమె యుద్ధానికి సిద్ధపడింది. ఆ వృత్తాంతాన్ని మధ్యాహ్నం మళ్ళీ మనం చూద్దాం. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రవస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్ధతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అపుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. జై సీతారాం, జై సీతారాం, జై జై సీతారాం, జై శ్రీమన్నారాయణ. అస్మద్